2 పుల్లని మామిడికాయలని తీసుకొని తొక్క తీసి తురుముకోవాలి. ఈ తురుముని ఒక కప్పుతో కొలుచుకోవాలి. నాకు 2 కప్పుల తురుము వచ్చింది. ఈ 2 కప్పుల తురుముకి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని దూరగా వేయించుకున్నాక చల్లార్చుకొని మెత్తగా నూరుకోవాలి. 2 ఎల్లిగడ్డలు లేదా 20 ఎల్లిగడ్డ రెబ్బల్ని కచపక దంచుకోవాలి. పచ్చడి పోపు కోసం 4 గంటల నూనె పోసుకొని వేడయ్యాక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని నూరుకున్న వెల్లుల్లి, కొంచెం ఇంగువ, 1/2 స్పూన్ పసుపు వేసి దూరగా వేగాక దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 కప్పుల తురుముకి 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, నూరుకున్న మసాలా పొడి వేసి కలిపి తర్వాత ఈ పోపుని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. అంతే, నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి రెడీ.